నెల్లూరు జిల్లా ఏఎన్ఎస్ పేట మండలంలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నక్కలవాగు బ్రిడ్జిపై ప్రవహిస్తున్న వరద నీరుతో ఏఎస్ పేట నెల్లూరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తెల్లపాడు వాగు వద్ద రోడ్డుపై భారీ వరద ప్రవాహంతో ఏఎస్ పేట ఆత్మకూరు వాహనాల రాకపోకలు బంద్ అయ్యాయి. వాహనదారులు వెళ్లకుండా అధికారులు ముళ్లకంప వేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్, తుఫాన్ కారణంగా ఎటువంటి నష్టాలు ఏర్పడ్డాయి, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ దీపిక. ఏదైతే మాత్రం మితాంగ్ తుఫాన్ అయితే మాత్రం తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిందని చెప్పాలి. పూర్తిగా కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేకమైనటువంటి రోడ్ల రవాణా కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉందని చెప్పాలి. పూర్తిగా 31 రోడ్లు దెబ్బతిని రోడ్లపై 31 రోడ్లపైకి ఆర్ఎన్బి రోడ్లు, అలాగే రాష్ట్ర రోడ్లు, జాతీయ స్థాయి రోడ్లకైతే మాత్రం హైవేల మీదకి ఈ రకంగా 31 రోడ్ల మీదకైతే నీళ్లు వచ్చినట్టు చేయడం కూడా అధికారులు తెలియజేసిన పరిస్థితి అని చెప్పాలి. ప్రధానంగా ఏదైతే నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలంతో సుమారు 40 మండలాల్లో వాగులు వంకలు పొర్లి పోగిస్తున్న పరిస్థితి అని చెప్పాలి. పూర్తిగా కూడా ఏఎస్పేట మండలానికి సంబంధించినటువంటి నక్కలవాగు బ్రిడ్జిపై నీరు ప్రవహించడంతో ఏఎస్పేట నెల్లూరు మధ్య కూడా రాకపోకలు దెబ్బతిన్న కూడా మనకు సమాచారం అయితే అందుతున్న పరిస్థితి. అలాగే తెల్లబాడు వద్ద రోడ్డుపై నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తుండటంతో ఏఎస్పేట ఆత్మకూరు మధ్య కూడా రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే ఈ వాగుల వద్దకు ఈ రోడ్లపై అయితే నీరు అత్యంత ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అక్కడ ఎవరు కూడా వాహనదారులు వెళ్లకుండా కూడా అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ముళ్ళకంచెలు ఏర్పాటు చేయడం, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు అక్కడ ఉంచడం, అలాగే ఏదైతే ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. పూర్తిగా కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేకమైనటువంటి వాగులు వంకలు కూడా పొంగి పొరలిస్తున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే పెన్నా నదిలో ఇసుకని తోడి తీసేటటువంటి పడవలు ఈ రోజు అత్యంత ప్రమాదకరంగా పెన్నా నది ఉధృతికి కొట్టుకొచ్చి పెన్నా నది గేట్ల వద్ద అయితే మాత్రం నిలిచినట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అని చెప్పాలి. పూర్తిగా ఈ యొక్క ఏదైతే మోంతా తుఫాన్ ప్రభావం అయితే మాత్రం పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లాలో అంటే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చూపించినప్పటికీ కూడా రోడ్లు రహదారులు కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఇక్కడ జల్లింక మండలం సంబంధించి జల్లింక మండలం చామాదుల వద్ద కూడా నేరేళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నేరేళ్లవాగులో గత 3 రోజుల క్రితం ఒక వ్యక్తి కొట్టుకుపోయిన పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. అలాగే ఏదైతే రాళ్లపాడు వద్ద కూడా 5 గేట్లు ఎత్తివేసిన పరిస్థితి అని చెప్పాలి. మనుబోళ్ల మండలానికి చెందినటువంటి మనుబోలు మండలంలో కూడా ఉధృతంగా వాగులు వంకలు పొట్టేళ్ల వాగు అయితే మాత్రం ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ కృష్ణమనేని జయమ్మ అనేటటువంటి వృద్ధురాలు, అంటే పశువులు కాసుకునేటువంటి వృద్ధురాలు ఈ యొక్క వాగులో కొట్టుకుపోయినట్టు కూడా మనకు సమాచారం అందుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదైతే విద్యుత్ లైన్లకు సంబంధించి విద్యుత్ లైన్లు కూడా భారీ స్థాయిలో దెబ్బతిన్నట్టు పరిస్థితి ఉందని చెప్పాలి. పూర్తిగా కూడా 33 kV 15 దగ్గర ఇక్కడ వైర్లు దెబ్బతిన్నట్టు 15 ఫీటర్లు దెబ్బతిన్న కూడా మన సమాచారం ఉంటుంది. విద్యుత్ స్తంభాలు కూడా 162 దగ్గర విద్యుత్ స్తంభాలు కూడా దెబ్బతిన్నాయి. 25 లక్షల రూపాయల ఆస్తి నష్టం విద్యుత్ శాఖ దగ్గర చినకరాక పెద్ద చెరువు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చినకరాక నుంచి కావలికి వెళ్ళేటటువంటి రాకపోకలు కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఇలా అనేక రకాలైన ప్రాంతాల్లో అంటే సుమారు అనేక ప్రాంతాల్లో రహదారులపైకి నీళ్లు పెద్ద ఎత్తున చేరడం, ఇప్పుడే ప్రవాహం అంటే నిన్న కురిసినటువంటి వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి చెరువుల నుండి వాగులకు నీరు చేరడంతో అనేక ఏదైతే రోడ్లు రహదారులు అయితే మాత్రం దెబ్బతిని వాహనదారుల పరిస్థితి అయితే మాత్రం వాహనదారులకైతే ఆటంకం కలుగుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. థ్యాంక్ యూ చరిత్.